హాయ్ నేను సతీష్. చెప్పాను కదా, చాలా అప్డేట్స్ ఈరోజు జరగబోయే గొడవలన్నీ రచ్చరంబోలు అయిపోతుంది కదా. రీతు చౌదరి వర్సెస్ బర్నీ సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే బర్నీకి ఫుల్ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ బంపర్ ఆఫర్ వచ్చింది. ఆయన కూడా ఈ సీజన్లో ఫస్ట్ టైం ఒక ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. తన కోసం తను స్టాండ్ తీసుకుంటా ఉన్నాడు. ఇదంతా ఎక్కడ సార్ అని నన్ను ఆశ్చర్యంగా అడగండి. ఈ ఎపిసోడ్లో చూపలే, లైవ్ కూడా నేను అందుకే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఫైర్తో మాట్లాడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు తన కోసం తనని. అది కూడా చూసి కాసేపు ఒక 10 నిమిషాలు అటు ఇటు పర్లేదు అని చెప్పి సాగి మరీ వచ్చా. మంచి ఫైట్ అయితే జరుగుతుంది, రచ్చ అయితే ఉంది. మరి రీతు చౌదరి చేసింది రైటా రాంగా? టాస్క్లో సంచాలక సంజన ఫెయిల్ కాదా ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం వీడియోలో ఎపిసోడ్లో. మరి మీకేమనిపించింది? ఫస్ట్ పెట్టింది రెడ్ది ఉంది కదా, 3 ట్రయాంగిల్స్లో ఫస్ట్ వన్ పెట్టింది రెడ్ది, అది ట్రయాంగిల్ ఓకే. ఆ తర్వాత పెట్టింది ఇంకోటి ఏమంటారు దాన్ని, పర్పుల్ కలర్, ఆ కలర్లో ఉండింది కదా, అది ట్రయాంగిలా కాదా? దాని గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. అదొకటి, ఈ రెండో పాయింట్. ఇంకోటి ఏంటి, రీతు చౌదరి టాస్క్ ఆడేటప్పుడు ఆ సర్కిల్ అండ్ స్క్వేర్ బ్లూ డ్రమ్లో పెట్టింది, ఇంకో దగ్గర దాచిపెట్టింది, అది రైట్ ఆర్ రాంగ్? అట్లాగే ఇంకోటి ఏంటి, ఫైనల్లీ రింగ్ తీసుకొచ్చి షర్ట్లో పెట్టుకుంది, ఆయన విసరాల్సిన రింగ్, అది రైట్ ఆర్ రాంగ్? ఇవన్నింటి మీద మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఎపిసోడ్ వైజ్ చూసింది, లైవ్లో నేను ఈ వీడియో చేసే సమయానికి చూసింది కలిపి ఈ వీడియోలో చెప్పేస్తా. ఫస్ట్ లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ 1 lakh సబ్స్క్రైబర్స్ చేశారు. ఇదంతా మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్ వల్ల సాధ్యమైంది. ముందు ఇంకా మంచి మైల్ స్టోన్స్ అందుకుంటూ మీ కోఆపరేషన్, మీ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ వల్ల జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోర్డ్లో రెగ్యులర్గా జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే, జెన్యూన్ రివ్యూసే వస్తాయి. బిగ్ బాస్ తర్వాత కూడా కొనసాగిద్దాం అన్ని జనరల్ టాపిక్స్ అన్నిటి మీద. సరే, ఎపిసోడ్ వైజ్ ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈలోగా టాపిక్స్ అన్నిటి మీద మీ ఒపీనియన్ చెప్పేసేయండి. ఇక డీమోన్ సంజనా రీతితో అంటాడు కదా, మీ ముగ్గురు కొట్టండ్రా అని చెప్పేసి అంటే లక్తో వద్దంటే, నిజంగా నిన్న టాస్క్ వరకు ఆయనకి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఆ బ్లూ అండ్ రెడ్ ఆడేటప్పుడు నిజంగా అలాంటి స్ట్రాంగ్ ప్లేయర్కి చుక్కలు కనబడింది. ఆ ప్లాంక్స్ పెట్టి ఫట్మన్ కొట్టాలని దగ్గర సెట్ కావాలి. లక్కీగా ఆయనకి కొంత లక్ కూడా ఫేవర్ అయింది. ఎవరికి? బర్నీకి. ఒకటి ఫిట్ కాకపోతే ఇంకో దగ్గర అట్లా పెట్టుకుంటూ ఒక 3 వరకు ఆయనకి ప్రాబ్లం అయింది. అతనికి 5-6 పైన ప్రాబ్లం అయింది. అది కూడా ఒక పట్టాన లొంగలేదు అంటారు కదా, అట్లా అయిపోయాయి. సరే, అదంతా ఓకే. సో ఒక రకంగా లక్ కూడా అతనికి ఫేవర్ చేయలేదని చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, వద్దురా బాబు అని చెబుతూ ఉంటారు కదా, అంటే వేళలో ఒకరు గెలవాలని పక్కా ఫిక్స్ అయిపోయింది. ఇది టికెట్ ఫైనల్ బర్నీ ఉండకూడదని ఈరోజు లైవ్ చూసినా, ఎపిసోడ్ చూసినా, ఈ డిస్కషన్ చూసినా ఫైనల్గా బర్నీని మాత్రం తప్పించేయాలి, మనలోనే మనకే ఉండాలి. కళ్యాణ్, ఎంఎన్ఎల్, పిల్ల, రీతు చౌదరి వీళ్ళంతా పక్కా ఫిక్స్ అయిపోయి అట్లాగే కొనసాగారు. డిస్కషన్ అంతా అది లైవ్లో చూసినా, ఇక్కడ చూసినా. ఏమంటే ఇక్కడ సంజన కూడా బర్నీతో అంటది కదా, నేనంటే ఎటు అయిపోయాను, డీమోన్ ఎంఎన్ఎల్ సెలెక్ట్ చేసుకోడు, రీతుని చూసుకోడు, మీకే సెలెక్ట్ చేశాడు అంటే సీనియర్ క్లబ్ వద్దు, యూత్ క్లబ్బే కావాలి వాళ్ళకి, పాతకులే కదంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఎంతైనా మనమే ఒక ఫ్రెండ్లీగా ఒక బ్యాచ్గానే వెళ్ళిపోతున్నారు. ఒకటే అజెండా, బర్నీని తప్పించేయాలి. ఎవరు అన్నా ఎట్లా అన్నా అయితే అదంతా ఆయన ఖచ్చితంగా ప్లస్. పైగా ఈరోజు ఇప్పుడు ఎపిసోడ్ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్తో ఆపేశాడు. బట్ లైవ్ చూసినా, రేపటి ప్రోమోలు చూసినా, రేపటి ఎపిసోడ్ చూసినా అయితే ఇంకా వీళ్ళనంత వేగంగా పడితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు థర్స్డే కదా, ఎస్, ఇంకా ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంటుంది కనుక. బట్ వీళ్ళనంత వేగంగా టెలికాస్ట్ అయ్యింటే అతనికి బాగా గ్రాఫ్ పెరిగింది. ఏది ఏమైనా ఇంతమంది ఒక రకంగా బ్యాచ్ మాదిరిగా అయిపోయి అతన్ని తప్పించేయాలని టాస్క్లు కావచ్చు, అక్కడ వచ్చిన రిజల్ట్ కావచ్చు, రీతు చౌదరి ఆడిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఖచ్చితంగా అతనికి ప్లస్ పాయింట్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే ఆయన టాస్క్ అయిపోయిన వెంటనే చాలా హార్ట్ఫుల్గా వచ్చి అప్రిషియేట్ చేశాడు. బట్ రింగ్ ఎందుకు దాచో ఏందని డిస్కషన్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడదు. అయితే ఇక్కడ తనుజ కూడా డీమోన్తో అంటుంది కదా, వీడు చేసింది తక్కువ చేసి మాట్లాడానా, పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడు అంటే ఆవిడకి అర్థమైంది. సరే, ఆయన పిచ్చిగా మాట్లాడుతున్నాడు, నువ్వైతే పిచ్చిగా మాట్లాడలేదు కదా, మరి ఎందుకు నువ్వు నీ అంతరం వచ్చి మళ్ళీ అక్కడ ఈ సంజయ్శీల వివరణ అంటే ఏదైనా బ్యాడ్ అయిపోయిందో, ఎక్కువగా అరిచేసానో, ఏదైనా నెగిటివ్ అయిందో దాని గురించి ఒక వివరణ ఇచ్చుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ప్రతి సంచాలకు నాకే ఇవ్వాలంటే ఈవిడ అడిగినా అడగకపోయినా వీడున్న ప్రతి గేమ్కి నన్నే సంచాలక చేయండి బిగ్ బాస్ అని లెక్క చెబుతూ ఉంది. అడిగినా అడగకపోయినా మ్యాక్సిమం ఈవిడే కదా సంచాలకగా ఉంటుంది. అయితే హౌస్ మేట్స్ అయినా తనుజ సంచాలకురాలు కావాలంటున్నారు, లేదా బిగ్ బాస్ అయినా పెడుతున్నాడు. ఎక్కువ సంచాలకురాలుగా చేసింది ఈ అమ్మాయి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే, నామినేషన్లో టికెట్ ఫైనల్ కొడతా ఎందుకు అన్నావురా, లేనిపోయిన బిల్డప్లు ఇచ్చావు, గుర్తుపెట్టుకోండి అని ఎందుకన్నావు? గెలిచి కొట్టి చెప్పాలి కానీ ముందే లేనిపోయిన పోజులు ఎందుకంటే, ఓకే అతడు స్పోర్టివ్గా కాన్ఫిడెంట్గా చెప్పాడు, కొంతమందికి అతి అనిపించవచ్చు, కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అది పెట్టవల్ల అతనిగా నష్టపోయాడు, ఒక రకంగా స్ట్రెస్ పెరిగిపోయా. ఆటోమేటిక్గా ముందే ఓపెన్ ఛాలెంజ్ చేశాను, అది ఇప్పుడు ఎట్లా పోతుందని ఆయనకు కాన్ఫిడెన్స్ ఉండింది, చేశాడు, ఓకే పర్వాలేదు, తప్పలేదు. అయితే ఈ అమ్మాయి కూడా ఈ మాట ఆయన స్టేట్మెంట్ పాస్ చేసిన వెంటనే ఛాలెంజ్ విసిరిన వెంటనే అంత అవసరమా, అది అతిలాగా అనిపించవచ్చురా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుందిరా, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటో అప్పుడు చెప్పుంటే చాలా బాగుండేది. అప్పుడు చెప్పలే. ఇప్పుడు అంతా ఓడిపోయిన తర్వాత బాధలో ఉండేవాడిని కొద్దిగా దెప్పు పొడిచినట్టు అనిపించలే.
ఇప్పుడు అవసరం ఆ మాట అనడం? పెద్ద పోజులా కనిపించిందిరా, బిల్డప్లు ఇచ్చేవారు, అవన్నీ బిల్డప్లు ఫోజుల్లా కనిపించిందా? కానీ ఆ ముందు చెప్పుండి పోనీ ఉండేది కదా. అసలే ఆల్రెడీ ఆయన ఇప్పుడు చచ్చిన పాములా ఉంది ఆయన పరిస్థితి. ఇంత గంటలు అంటారు కదా, అట్లాంటి కూడా ఓడిపోయాడు అని ఒక బాధలో ఉంటాడు. ఛాలెంజ్ చేసి మరీ ఓడిపోయాడు. ఎవరు ఆయనతో ఛాలెంజ్ చేయాలి, ఆయనంతా ఆయనే చేసాడు. పైగా బర్నీని కూడా రెండోసారి చూస్ చేసుకుని ఓడిపోయాడు. బాధలో ఉండడు మీద మరింత పుండి మీద కారం చల్లినట్టుగా అవసరమా అనిపించింది నాకైతే. ఒకవేళ ఈ అమ్మాయికి అయితే ఓడిపోతే పాపం బాధపడుతుంది, వాదార్పు కోరుకుంటుంది, అవన్నీ ఉండేటప్పుడు ఈ మాట అండవా అనిపించింది. ఒకవేళ ఇదే మాట ఆవిడకు నేను ఉంటే ఎంత బాధపడుతుంది? అట్లా అనకుండా ఉండాల్సిందని నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది? లేదు డీమోన్ ఓవర్ యాక్షన్ అయితే ఈ అమ్మాయి ఇట్లాగే మాట్లాడాలన్న కామెంట్ చేయండి. ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందన్నా సరే కామెంట్ చేయండి. ఎందుకంటే చచ్చిన పాము, అది ఒక మాట చెప్పుకున్నట్టుగా మనం ఇంకా గిల్లకూడదు. ఆయనకే తెలుసు కదా, గిల్ట్ ఫీల్ అవుతుంది కదా, బాధపడతాడు కదా. సరే ఇక నెక్స్ట్ వన్ అదే అంటున్నాను, నేను కూడా కొడదామని వచ్చానని చెప్పేసి. నెక్స్ట్ వన్ డీమోన్ రీతు సంచాలకుగా చేసిన ప్రతిసారి గేమ్ విన్ అయ్యానంటే కొన్నిసార్లు గెలిపించింది, నీ గెలుపు కోసం ఆవిడ పరితపించింది, సంచాలకురాలైన విషయం కూడా మర్చిపోయి కొన్నిసార్లు జెన్యూన్గానే గెలిచి ఉండొచ్చు. అయితే మళ్ళీ ఏదేనంటే కంఫర్ట్గా ఉందా లేదా అని అంటే మళ్ళీ ఫీల్ అయిపోతారు. కానీ ఇదే కదా, మళ్ళీ మాది బాండు ఫ్రెండ్షిప్కి మించే ఫ్రెండ్షిప్ కాదు, అంతకు మించే కాదు, ఏదో అర్థం కాని గందరగోళం పరిస్థితిలో ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే సంజన ఇమాన్యుయల్తో అంటుంది కదా, ఎవరు గెలుస్తారో అర్థం కాదు. ఆయన అంటే ఏముందరో నువ్వే కొడతావు, ఏనుగులేగా ఆడుతావు, భలేగా ఆడుతావు, కష్టపడి ఆడుతావు, నీతో పోటీ ఎవరైనా మాదిరిగా. నిజంగా ఒకవేళ ఆయన గెలిస్తే ఈ సంజనకి ప్లస్ పాయింట్, టాప్ ఫైవ్లో బెట్ కన్ఫర్మ్. మరి చూద్దాం ఏం ట్విస్టులు ఉంటాయి ఏంటనేది అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అట్లాగే ఇమాన్యుయల్ ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది, ఇది ఆడితే నెక్స్ట్ గేమ్ ఆడుతానో లేదని అక్కడ డిస్కషన్లో చెబుతాడు కదా. ఇక్కడ స్ట్రాటజిక్గానే వెళ్ళాడు ఆయన. ఎందుకంటే రీతు చౌదరి గురించి కూడా డిస్కషన్ పెట్టారు. ఒక్కటే ముగ్గురు టాస్కుల్లో ఆవిడని సెలెక్ట్ చేసుకోకపోవడం కావచ్చు, ఆడకపోవడం కావచ్చు, మ్యాక్సిమం ఎంతవరకు వచ్చేసింది, నాకౌట్ టాస్కుల్లో ఆడకుండానే ఎంతవరకు వచ్చింది కదా అని మొన్న సుమన్ శెట్టి గురించి ఎట్లాగైతే డిస్కషన్ పెట్టారో, ఆయన ఏముంది ముగ్గురులో ఎందుకు మనం ముందులు పడాలి, ఎందుకు ఆడాలి, ఆడకుండా లాస్ట్ వరకు ఉండిపోతే కొట్టుకొని వచ్చి లాస్ట్లో ఒక సింగిల్ టాస్క్ ఆడుకుని గెలుచుకుని ఎత్తుకుపోవచ్చు అని ప్లాన్ చేస్తాడు, అట్లా ఆలోచిస్తాడు అన్నారు కదా. అది సుమన్ శెట్టి అట్లా ఆలోచించాడు లేదు. కానీ ఇతనైతే సుమన్ శెట్టికి ఉంటుంది ఆ ఆలోచన, లేకపోవడం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. మనం ఎందుకు అన్ని టాస్కులు ఆడేసి ఆవేశపడిపోయి చించుకోవాలా, ఖచ్చితంగా మనం తర్వాత చూసుకోవచ్చు అని మాదిరిగా అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి అందుకే పక్కా ఫిక్స్ అయిపోయి డీమోన్ కూడా చెప్పినట్టు, అన్న నువ్వు అందరితో అటాచ్ అయ్యి ఉంది కనుక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే బెటర్ అంటే రెస్ట్ పెడితే స్ట్రాటజీగా వెళ్ళాడు, తప్పలేదు. లాస్ట్లో కొట్టుకుంది, ఇంకెందుకు గోలా పంచాయతీ అని. అట్లాగే ఇమాన్యుయల్ కళ్యాణ్ డిస్కషన్లు కూడా మొత్తం అంతే. బర్నే ఆడితే గెలుస్తాడా, రీతు ఆడితే సెల్ఫిష్ సెలెక్ట్ చేస్తుందా ఏంటి, ఒక పక్క తనుజేమో తన ఫ్రెండ్కి రీతు కంగారు పడుకో, పేషెన్స్తో ఆడు, ఎట్లా అవన్నీ చెబుతూ ఉంది. సరే ఇక రీతు చౌదరి, భరణి, కళ్యాణ్ ఈ టాస్క్ కలర్స్ క్యాన్వాస్ మీద పూయాలి కదా, తనుజ సంచాలక్. ఇక్కడ సంజన నేను ట్రై చేస్తా, నేను ఆడతా నేను చేస్తాను ఎందుకని ఇవ్వలే, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లా, బిగ్ బాస్ కూడా పెట్టలే. సరే మొత్తానికి లాస్ట్ భరణి రీతు టాస్క్లో సంచాలకురాలుగా చేసినందుకు కోరి చేసినందుకు సరదా తీరిపోయి గోల అయిపోయింది టాస్క్. ఆవిడ కోరి అడిగింది కదా, ఆ రిజల్ట్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి కూడా. సరే ఇక రీతుయే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ అండ్ రీతు ఒక అండర్స్టాండింగ్తోనే వెళ్ళారు కనుక భరణి వెళ్ళేటప్పుడు ఆయన చేతుల మీద లాక్కోవడం, ఫస్ట్ క్యాన్వాస్ మీద కూడా భరణి కలర్ మీద ఈవిడే కలర్ పూసింది, ఆయన చేతుల మీద కూడా టప్పన కొట్టింది. ఆ తర్వాత ఆయన కాలితో కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కూడా రీతు వెనక నుంచి పట్టుకోవడం కూడా చేసింది. ఇదంతా కూడా పక్కగా ఫిక్స్డ్గా రీతు చౌదరి ఏంటంటే కళ్యాణ్తో కాకుండా నేను ఓన్లీ భరణితోనే ఆడుతున్నాను అనే మాదిరిగా ఆడింది. సో ఫైనల్గా అది టాస్క్ చూసుకుంటే ఆవిడ ఎల్లో కలర్, భరణి బ్లూ అయితే ఇంకా కనిపించే పరిస్థితి కూడా లేకపోతే, ఇంకెందుకంటే ఇద్దరు కలిపి ఎక్కువ పూసారు. సో ఫైనల్గా కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. ఆ రెడ్ కలర్ డామినేషన్ మిగతా ఇద్దరితో పోల్చుకుంటూ కనిపిస్తుంది కనుక సంజన మాదిరిగా ఇక్కడ ఈ అమ్మాయికి రిజల్ట్ చెప్పడానికి పెద్దగా టెన్షన్ పడాల్సింది, ఇబ్బంది పడాల్సింది, కింద మీద పడాల్సింది లేకపోయింది. ఫెయిర్గా క్లియర్గా కనిపించింది, అట్లాగే చెప్పేసింది. అట్లాగే తర్వాత అనుజ్ అంటది కదా, మీ గేమ్ ఎక్సలెంట్ కానీ రీతి ఎందుకు అట్లా చేసిందంటే ఇంకేముంది అందులో అర్థం కాకపోవడానికి, వాళ్ళు మనమే ఉండాలని పక్క ఫిక్స్ అయ్యి ఆ దూరంతో ఆ ఎజెండాతో ఆడారు, అందుకే అటాక్ చేస్తారు, అంతే కదా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తనుజకి. అట్లాగే ఇమాన్యుయల్ డీమోన్తో అరే భరణి అన్న సుమన్ జోలికి వెళ్ళొద్దు అంటాడేంటి, గెలుచుకుంటారులే వెళ్ళాలని కాదు కదా, ఏముంది అంటే భరణితో మనం ఆడాలి ఏంటి, సుమన్ నైట్ కూడా గెలిచాడు కదా, మళ్ళీ గెలిచేస్తే ఏంటి పరిస్థితి, గేమ్ ఎట్లా తిరుగుతుంది అంటే అది మాత్రం ఉంది. కాయి రాజా కాయి లక్కీ లాటరీ లాగా ఉంది కొన్ని టాస్క్లు, ఎవరు ఎప్పుడు గెలిచేస్తారు ఎవరు ఎట్లా ఓడిపోతారని తెలియని పరిస్థితి ఈ టాస్క్లు, ఈ ప్రాసెస్ అంతా ఉంది, అంతా ఓకే. అయితే ఇక్కడ ఇట్లాగే ఇప్పుడు భరణి ఎట్లాగైతే చెప్పాడో సుమనన్నతో ఆడొద్దు అని చెప్పాడో, ఆయన వచ్చి సపోర్ట్ ఎవరు సపోర్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి వీళ్ళు కూడా స్ట్రాటజీలు వేసుకుంటే ఆయన చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకవైపు ఉన్నారు. మిగతా నిన్న కూడా తనుజ అండ్ వాటర్ పట్టుకున్న టాస్క్లు కూడా ఎట్లా సపోర్ట్ చేశారో చూసాం. అయితే నిన్న ఇమాన్యుయల్తో తనుజ కూడా ఎట్లాగే చెప్పింది కదా, రీతు కళ్యాణ్కి సింగిల్ బ్లాంక్స్ ఉన్నాయి, సో నువ్వు వాళ్ళతో ఆడకు, వేరే వాళ్ళు మూడేసి ఉన్నాయి కనుక వాళ్ళతో ఆడు ఇమాన్యుయల్ అని చెప్తుంటే ఓకే అలాగే తనుజ అని చెప్పాడు కదా.
మరి అంటే ఇప్పుడు తనూజ చెప్పింది ఎందుకంత హైలైట్ చేయలేదు, ఎందుకంత దానికి ఫ్రేమ్ కట్టలేదు, ఎందుకంత ఎక్స్పోజ్ చేయలేదు అంటే భరణి అంటే నీకు పడదనా? లేకపోతే తనూజ మొన్న నీకు సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఫ్రెండ్షిప్ 4 రోజుల ఫ్రెండ్షిప్ అది కూడా షోకి వచ్చే ముందు మాట్లాడుకుని వచ్చారు కదా, సో ఆ ఫ్రెండ్షిప్ని ఒకసారి గుర్తు చేసింది కనుక ఆ ఫ్రెండ్షిప్కి మెల్ట్ అయిపోయావా, బెండ్ అయిపోయావా? మరి దాని గురించి చూసేలేదే. అరే తనూజ ఎంట్రీ ఇట్లా వచ్చి సింగిల్ ఉన్న రీతు చౌదరి కళ్యాణ్తో ఆడొద్దనింది, ముగ్గురు ఉండే వాళ్ళతో ఆడమనింది చెప్పొచ్చు కదా, దాని గురించి కూడా అంత హైప్ ఇవ్వచ్చు కదా. అంటే ఆవిడ నీకు ఫ్రెండ్ భరణి కాదనా? కోర్స్ వీళ్ళిద్దరి మధ్య లేదు, బర్నీ కూడా ఈరోజు అక్కడ దీని టాస్క్లు కూడా సపోర్ట్ చేయలే ఎమ్మెల్యేలకి కావచ్చు, కాకపోతే ఇతడంటే పడదు కాబట్టి దాన్ని ఏదో తప్పు నేరం ఘోరం అన్నట్టుగా హైలైట్ చేసి పెద్ద ఆశ్చర్యపోయి చెబుతూ ఉన్నాడు. ఇలాంటి సేఫ్ గేమ్ వల్ల ఎమ్మెల్యేల ఆట పోయింది, విన్నర్ మెటీరియల్ అనుకున్నదంతా అలా డౌన్ ఫాల్ అయిపోయింది. ఇందుకే మీకు ఏమనిపించింది, మీరు కూడా లైవ్ చూస్తారు అట్లాగే ఎపిసోడ్ ప్రోమోలు చూస్తూ ఉంటారు కనుక మీకు ఏ సిచ్యువేషన్లో ఏ కాన్వర్జేషన్లో ఏ డిస్కషన్లో ఏమనిపించిందో మీ ఒపీనియన్ కూడా మెసేజ్ అయితే కామెంట్ అయితే చేయండి సరే. అట్లాగే సంజన భరణి అండ్ సుమన్తో అంటుంది కదా, సుమను మీరు దిగితే మనం 1:1 అంటే ఫస్ట్లో ఆడిన వాళ్ళంతా దెబ్బ అయిపోయారు ఒక రకంగా. సంజన ఆడింది ఫస్ట్ రౌండ్కి పోయింది కదా, అట్లాగే ఈ పిల్ల తనుజ కూడా ఆడింది, ఫస్ట్ గెలిచింది బట్ ఇమీడియట్గా ఓడిపోయింది. ఈరోజు ఎందుకంటే ఇక్కడ ఈ రీతు చౌదరి వీళ్ళకి చూసాక వీళ్ళకి అనిపించింది అరే మనం కూడా లాస్ట్ వరకు ఉండాల్సిందేమో అనే పరిస్థితి 1-1 ఆడడం వల్లే. అట్లాగే ఇక్కడ సంజన సుమన్కి పెయిన్ ఉంది ఫోర్స్గా ఆడించా నాకు గిల్ట్ వచ్చిందంటే ఆ తర్వాత కూడా ఆయన ఆడాడు కదా టాస్క్, అందువల్ల చెబుతాడు. ఇక్కడ భరణి కూడా అంటే ఇమాన్యుయల్ తెలివైనడు, ప్లేస్ విత్ మైండ్ నాట్ విత్ హార్ట్ అంటే అది కూడా కరెక్టే. ఆ ఆలోచించి అన్ని హార్ట్తో కాకుండా కొన్ని ఎక్కువగా మైండ్కి పెట్టేసి కొన్ని అతిగా ఆలోచించి కొద్దిగా అనవసరమైన డెసిషన్స్ తీసుకొని అట్లా చెడగొట్టుకున్నాడు ఆయన ఆట. అట్లాగే సంజన కూడా అవును తెలివైన కరెక్ట్గా టిఫిన్లో కూడా టఫ్ ఉంటుందని ఆవిడ చెప్పేస్తుంది, వీళ్ళందరూ ఫోకస్ అది సరే. ఇక నెక్స్ట్ భరణి సుమన్తో అంటాడు కదా మన ఇద్దరిని తీసేసి వాళ్ళు ఆడుకుంటారేమో చూద్దామంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఎవరు బ్యాచ్లో వాళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఒక బ్యాచ్, అక్కడ వాళ్ళంతా ఒక బ్యాచ్, మళ్ళీ ఈ బ్యాచ్లో సబ్ బ్యాచెస్ తనుజ కళ్యాణ్ ఒకసారి వచ్చేసరికి ఒక కోఆపరేషన్ ఉంటుంది, తనుజకి రీతికి ఒక కోఆపరేషన్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అలా ఎవరు బ్యాచ్లో వాళ్ళు స్టార్టింగ్లో ఆవిడ చెప్పినట్టుగా ఎవరు సంజన సీనియర్స్ యూత్ అట్లా అయిపోయింది, నిజంగా అట్లాగే ఉంది. సరే ఈ రైజు ర్యాంపేజ్ టాస్క్ సుమన్ శెట్టి కళ్యాణ్ మధ్య జరిగింది కదా, ఐటమ్స్ పగలగొట్టి హోల్ ద్వారా బయటకు వేసి త్రాసులు వేయాలి, తల పోయి పెట్టాలి, ఎక్కువ బరువు చూసుకోవాలి, అట్లాగే ప్రత్యర్థులు తక్కువ బరువు ఉండేలా కూడా చూసుకోమన్నాడు బిగ్ బాస్. ఇది ఇంపార్టెంట్. డీమోన్ సంచాలకు ఓకే అయితే పాపం నిజంగా సుమన్ శెట్టి అంత ఫైట్ వేస్తారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కళ్యాణ్ కూడా హౌస్ మేట్స్ కూడా. అందుకోసమే నిజంగా ఎవరు వాళ్ళు పెట్టుకుందామని అటాక్ చేసుకునేది లేదు, ఆ త్రాసులోంచి తీసుకోవచ్చు లాగబడేయచ్చు. బిగ్ బాస్ కూడా చెప్పేశాడు కనుక ప్రత్యర్థులు తక్కువ బరువు ఉండేలా చూసుకోమంటే ఏంటి ఆ బరువు త్రాసులో లేకుండా తీసి పెట్టేయచ్చు కదా, అట్లా ఆ విషయంలో కూడా తీసి పడేయచ్చు. బట్ ఫెయిర్గా ఆడుకుందాం, ఎందుకు అక్కడ ఫెయిర్గా ఆడుకున్నారు మరి లాస్ట్ వరకు ఎందుకు కొనసాగించలేదంటే సుమన్ నుంచి ఎంత టఫ్ ఫైట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మెల్లిగా కష్టపడి ఒకటే ఆయాసం వస్తున్న రొప్పుతూ ములుగుతూ నిలిగితే ఎలాగో అలా పాక్కుంటూ ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు. ఒక దశలో సుమన్ శెట్టిది డౌన్ అయ్యింది, అప్పుడు కనుక సుమన్ శెట్టి స్ట్రాటజిక్గా టక్కన కళ్యాణ్ నెట్టేసినా తప్పే కాదు, నెట్టేయచ్చు ఆ త్రాసులో ఉండేవి, లేదా కళ్యాణ్ ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, బట్ అతను చేయలే, అందుకే లాస్ట్లో బాధపడతాడు కదా. పోనీ కళ్యాణ్ ఏమైనా చేసినా మరి తప్పదు, ఇంకా అయితే గివప్ ఇచ్చేయాలి, లేదా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అతని మీద అటాక్ చేస్తారు, అతను హోల్డ్ చేసుకోవాలి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సారీ అన్నా నువ్వు బాగా ఆడేవన్నా చాలా కష్టపడ్డావన్నా ఇంకా తప్పదు, ఇంకా తప్పనిసరి పరిస్థితి అది. సో పైగా ఇంకోటి ఎందుకు సుమన్ శెట్టిని మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే నేను తనుజతో ఆడేటప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎటు క్లాత్ పెట్టుకుంది కదా బ్యాండేజ్, బట్ అతనికి సుమన్ శెట్టి కూడా ఫుల్గా బాడీ పెయిన్స్ వచ్చినాయంట. ఆ టాస్క్ ఆడి వచ్చినప్పుడు కూడా అలా పడిపోయాడు కదా, ఆ పెయిన్స్ ఉండడానికి కూడా మళ్ళీ వచ్చి ఆడి చేశాడంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే, మెచ్చుకోవాల్సిందే. బట్ ఆయన దురదృష్టం ఏంటంటే లాస్ట్లో మరి కళ్యాణం సారీ చెప్పినా ఏది చెప్పినా అక్కడ హోల్డ్ చేసేయడం వల్ల అట్లా అయిపోయి. అందుకే బర్నీ కూడా అంటాడు కదా సుమన్తో తోసేస్తాడేమో, నీ అట్టలు తోసేస్తాడేమో త్రాసు లేదు అనుకున్నా, బట్ నిన్నే కంట్రోల్ చేసేస్తాడు ఆపేస్తాడు అనుకోలేదని. అంటే అది లైవ్లో అయితే చాలాసేపు సుమన్ శెట్టి బాధపడ్డాడు, చూస్తే జాలి అనిపిస్తుంది మనకు కూడా, అయ్యే పాపం ప్రీతమైతే చేశాడు కదా నిజంగా. అందుకే ఆయన కూడా దీనంగా అంటాడు కదా నా మీదకి వస్తాడు అనుకోలే, కళ్యాణ్ ఇట్లా చేస్తాడు అనుకోలే, అందుకే నేను కూడా తొయ్యలే అని చెప్పేసి అదే జరిగింది బాబు నిజంగా. సరే ఇక నెక్స్ట్ వన్ ఇమాన్యుయల్ కళ్యాణ్ భరణి రీతితో రిస్క్, వీళ్ళిద్దరూ మళ్ళీ డిస్కస్, వీళ్ళు ఓవరాల్గా ఈరోజు అంత ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళ బలాన్ని వాళ్ళు నమ్ముకోకుండా ఫెయిర్గా ఆడుకుందాం అనుకోకుండా టికెట్ ఫినాలే రేసులో స్టార్టింగే ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు, మన ఇద్దరిలో ఉండాలి అని చెప్పి అదే కొనసాగించారు తప్ప ఏమైతుందిరా బాబు ఆడదా. ఇప్పుడు సుమన్ శెట్టి తనుజతో టాస్కులు కావచ్చు, డిమోన్ పవన్ అండ్ కళ్యాణ్తో టాస్కులు కావచ్చు, ఈరోజు కళ్యాణ్ సుమన్ శెట్టి ఆడిన టాస్కుల్లో కావచ్చు, గెలిచాడా ఓడాడా అని పక్కన పెడితే హార్ట్ అయితే టచ్ అవుతుంది కదా, పాపం అనిపిస్తుంది కదా, అరే భలేగా ఆడాడే మ్యాక్సిమం ట్రై చేసాడే. మళ్ళీ వీళ్ళు కూడా తెల్లారితే చెబుతారు కదా ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్, మనం ఆడిన విధానం ఇంపార్టెంట్ అని పదే చెప్పుకుంటూ ఎంతసేపు ఈ డిస్కషన్లే. నువ్వు నేను రీతు ఆడేవనుకో నాకౌట్లో ఎవరు బీగినా పోతాం, ఓకే పోతారు, పోతే ఏమట మీ ఎఫెక్ట్స్ చూస్తారు కదా ఎట్లాగా ఆడేవనేది.
బట్ ఆవిడ ఫైనల్ రౌండ్కి వచ్చేసింది కాబట్టి అంటే ఎందుకు మనం అనవసరంగా తొందరపడి ఆడేయాలి అనే టాస్క్లో లాస్ట్ వరకు ఉండిపోద్దామని ఉద్దేశంలో ఉన్నారు. ఉంటే ఉండొచ్చు, మనం గెలవాలి అని ఆడేది వేరుగానే బర్నీని ఎట్లా ఓడించాలి అనేది ఎజెండా, వీళ్ళ ఎజెండా ఫైనల్గా అదే. ఎందుకంటే ఇక్కడ కూడా ఎంఎన్జీలు అంటాడు కదా, రీతు బర్ని గేమ్లోంచి అవుట్ అయిపోతే మన ఇద్దరిలో ఏదోలో చేసేయచ్చు ఆవిడకు ఉంది, ఆ అమ్మాయికి ఉంది, ఈరోజు నాతో ఆడకూడదనే ఉంది దానికంటే అదే జరిగింది. సంజన కూడా ఎగ్జాక్ట్గా బర్నీతో ఆ ముగ్గురు నీకే సెలెక్ట్ చేస్తారు చూడు, ఎంఎన్ఎల్ రీతు కళ్యాణ్ కూడా అదే మాట ఫిక్స్ అయ్యారు, బర్నీతో ఆడాలని పక్కా ఫిక్స్. ఎందుకంటే బర్నీ కూడా ఏమి మరి ఆయన కూడా డ్రాప్ అయిపోదామని ట్రై చేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎవరి లెక్కలకు ఉన్నాయి. మరి బర్నీ కూడా ఆడేద్దామని ముందుకు వచ్చిన లేదు, ఎందుకు ఆ ఎనర్జీ దాచుకుంటే సేమ్ మాదిరిగా ఆ రీతు లాగా అలా లాస్ట్కి రావచ్చు. ఇప్పుడు ముందు ఆడేసిన వాళ్ళు అవుట్ అయిపోయారు కదా, అంతకంటే ఏమైనా సాధించారా? సో మనం కూడా ఉండాలని లెక్క. ఇక్కడ అంటారు కదా ఆ రీతు గురించి పక్క ఫిక్స్ అయిపోయారు, అందుకే ఆ బ్యాలెన్స్ టాస్క్లో వదిలేశారు, వాళ్ళు క్లియర్గా వదిలేశారు. అర్థమవుతుంది మన ఇద్దరం కలిసి తనను గెలిపించాలి, కానీ మనం కావాలని ఓడిపోతున్నట్లు ఎమ్మెన్యేలు చెబుతుంటారు, తనకు తెలియకూడదు. అట్లాగే ఎమ్మెన్యేలు కావాలని ఓడిపోతున్నట్టు తనకు తెలిస్తే అది మన ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర పెట్టేసి నిన్న సెలెక్ట్ చేసుకుంటుంది. సో అంటే కళ్యాణ్ కూడా ఒక పని చేద్దామన్నా మన ఇద్దరం కొట్టేసుకుని బ్లాక్ చేసుకుందాం, ఎలాగైనా పర్లేదు, కానీ రిగ్రెట్స్ రాకూడదు మనం చేసిన మూవ్ కంట. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటి అయిపోద్దా? పిల్లి కనబడదా? దేశానికి ప్రపంచంగా అయిపోతుందా? అది కళ్ళు మూసుకుంది అంతే, దానికి మాత్రమే చీకటి, లోకమంతా చీకటి అవ్వదు. అట్లాగే ఉంది. అన్ని కెమెరాల మధ్య కూర్చొని మన మూవ్ అంట స్మార్ట్గా ఉండాలంట, మనకి రిగ్రెట్స్ రాకూడదంట, తనను గెలిపించాలి, మనం ఓడిపోవాలి. బహిరంగంగా ఫ్లాట్ లైట్లు వెలుగులు దొంగ పోలీసు ఆడుతున్నట్టుగా ఆడుకుంటూ డిస్కషన్ అంతా చేసుకుంటూ దొరకకూడదు తెలియకుండా, మరి కెమెరాలు ఏమైనా ఆఫ్ చేసేస్తే ఆఫ్ చేసేది తెలియకూడదు, లేదా ఎడిటింగ్లో లేపిస్తే తెలియదు, క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా ఆవిడ కోసం. అంటే వీళ్ళ బాధ ఏంటంటే రీతు చౌదరి బర్ని కొట్టుకొని ఎవరో ఒకరు రాని, ఆ తర్వాత మనం చూసుకుంది. ఇప్పుడు ఈ రౌండ్లో నువ్వు నేను ఆవేశపడిపోయి ఆడేసి ఎందుకు మనం అవుట్ అయిపోవడం, రేసులోంచి తప్పుకోవడం, వాళ్ళిద్దరికి వదిలేద్దాం, ఎవరో ఒకరు తేల్చుకొని వస్తారు. ఒక టికెట్ అయితే పోతుంది కదా. ఫైనల్గా మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా ఈ టికెట్ ఫైనల్ రేసులు మనం ఒక అండర్స్టాండింగ్తో వచ్చాం, అట్లాగే మిగలాలి, వాళ్ళకి ఆఫర్ ఇచ్చేద్దాం బంపరా, అదే అనుకున్నారు ఇంకా. సో నేను కూడా అదే అర్థమైంది అనుకుని అదే దిగారు, అట్లాగే బరిలోకి దిగారు. ఇంకా అయితే బర్నీ గురించి నేను చెప్పాను చూసారా, ఎగ్జాక్ట్గా అదే ఆయన నోటంబడి కూడా వచ్చింది. నేను డీమోన్తో అంత టాస్క్ ఆడి రీతుతో ఓడిపోతే చండాలంగా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఇదే చెప్పే కదా. పాప అంత పెద్ద టాస్క్ అంత కష్టపడి ఆయనతో తలపడి రీతుతో ఓడిపోతే అంటే రీతు తక్కువ అనట్లా, బట్ అతడితో ఆడిన తర్వాత ఇంకా అయ్యో ఓడిపోయానని బాధ అయితే ఉంటుంది లేక అదే ఫీల్ అవుతున్నాడు ఆయన, అట్లా బాగోదని లెక్క. సరే మళ్ళీ భరణ దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టుగా చెప్తుండే కళ్యాణ్, ఓకే అండి ముగ్గురు మాడుతాం, కానీ తర్వాత మూవీ ఏంటి, ఆ మనిషి ఎట్లా చేస్తుందో రీతు చౌదరి అంటే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, క్లారిటీ ఉంది. ఆ క్యాన్వాస్ మీద కలర్స్ పూసేటప్పుడు కూడా కోఆపరేషన్తోనే వెళ్ళారు ప్రతి దశలో ఉండి. మళ్ళీ భరణ దగ్గర ఎందుకు ఇవన్నీ కవర్ డ్రైవ్లు వేయడం? సరే ఈ టాస్క్ ఎట్లా ఆడారు చూసారు కదా, ఆ స్టిక్ మీద కాయిన్స్ పెట్టాలి, తనుజైన సంచాలకి పెట్టారు, అట్లాగే టోకెన్స్ బ్యాలెన్స్ చేయాలంట. అట్లాగే రీతుని తీసేయాలని సుమనం ట్రై చేశాడు, ఒక 5 కాయిన్స్ బిగ్ బాస్ ఏమో చెప్తే అట్లా పెట్టాడు. అట్లాగే ఇమాన్యుయల్ తీసేయాలని బర్న ఒక 6 కాయిన్స్, డీమోన్ ఒక కాయిన్, అట్లాగే 3 టోకెన్స్ ఆయన పెట్టాడు, మొత్తం ఒక 7 కాయిన్స్ మళ్ళీ పెట్టాడు. అప్పుడు పెట్టేటప్పుడు పడిపోయింది కదా. అప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఏం పేరు ఆయన పేరు ఇమాన్యుయల్ క్లియర్గా ఇలా క్రాస్గా పెట్టాడు, క్లోజప్ చేసి జూమ్ చేసి మరీ చూపించాడు. ఇట్లా తిన్నగా పెట్టాలి, ఎంత గేమే అది స్ట్రైట్గా ఉంచాలి, కాపాడుకోవాలి, ఫోకస్గా ఉండాలి. అప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తారు కదా, బట్ ఎంత పెడతాడా, అంత తెలియకుండా ఉంటుందా, మరి ఇట్లా క్రాస్ చేసి పెడతాడా? క్లియర్గా అర్థమవుతుంది కదా, కావాలని పెట్టాడు, ఓడిపోవాలని వదిలేసారని అర్థమవుతుంది, తప్పులేదు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళది. ఎందుకు వచ్చిన వాళ్ళు తేల్చుకుంటారు. ఇప్పుడు మళ్ళీ నేను గెలిచేసేదానికి ఎందుకు, ఇంకొకరిని ఎంచుకొని వాళ్ళతో నేను తలపడడం ఎందుకు, కర్మగాయలు ఓడిపోతే పక్కకు పోవడం ఎందుకు, ఈ రౌండ్ వదిలివద్దాం, వాళ్ళు ఎవరో ఒకరు గెలుస్తారు, ఆ రీతు గెలుస్తుంది, ఆ బర్ణ ఆయన చూసుకుంటారు, అంతే స్ట్రాటజీ. అట్లాగే కళ్యాణ్ కూడా తీసేయాలని సంజన ఒక 4 కాయిన్స్, మళ్ళీ కూడా సంజన మళ్ళీ 5 కాయిన్స్ అనేటప్పుడు కానీ సుమన్ కానీ టోకెన్స్ అంతా కళ్యాణ్ మీద పెట్టారు. లాస్ట్లో ఆ తనుజ వచ్చి ఎమ్మెన్యేల్ కాయిన్స్ టోకెన్స్ కళ్యాణ్ అంటారు రీతుకి చెరో సగం పెట్టాలనేటప్పుడు ఫైనల్లీ కళ్యాణ్ కూడా వదిలేస్తారు, కావాలని పడిపోయింది అది. సరే ఇక్కడ రీతు డీమంతో అడుగుద్ది కదా, ఎందుకు ఎమ్మెన్యేల్కి పెట్టావు, ఎందుకు పెడతాడమ్మా, నేను గెలవాలని కోరుకుంటాడు తప్ప నేను ఓడిపోవాలని కోరుకుంటాడు. మరి అమాయకంగా అడిగిందా, నిజంగా తెలియక అడిగిందా, అందులో లాజిక్ ఏం దాక్కుందని? ముగ్గురులో ఫస్ట్ ఒకరినే తీయగలం కదా అని చెబుతూ ఉంటాడు కదా. ఒకవేళ నీకు ఆడితే తర్వాత ఎమ్మెన్యేల్ బర్న్ అయితే ఆడితే నీకు మళ్ళీ టఫ్ అయిపోద్ది, సో ముందే ఎమ్మెన్యేల్ ఒకళ్ళు తీసేస్తే బెటర్ కదా, కొంతైనా ఈజీ అవుతుంది కదా అని ఉద్దేశంతో చెప్పాను ఆయన చెబుతూ ఉన్నాడు అక్కడ. ఆ అమ్మాయితే నేను మెంటల్ దాన్ని బర్న్ అయితే ఎవరినైనా ఆడిస్తాను, ఎమ్మెన్యేల్తో ఆడిస్తున్నాను, ఎందుకని ఫైనల్ ఆవిడ కూడా బర్న్ అయినా సెలెక్ట్ అయితే చేసుకుంది. మరి రింగ్ మాస్టర్ టాస్క్ ఎట్లా ఉండిందో ఫస్ట్ మీకు ఏమనిపించిందో చెప్పండి, ఒక కామెంట్ ఇప్పటికే పెట్టేసి ఉంటారు. అయితే షేప్స్ అన్నాడు బిగ్ బాస్, 3 ట్రయాంగిల్స్, 3 స్క్వేర్స్, 3 సర్కిల్స్ క్లియర్గా చెప్పాడు. టేబుల్ మీద పెట్టాలి, రింగ్ వేయాలి, సంజన సంచాలకు వచ్చింది. ట్రై అంటేనే 3 కదా, 3 యాంగిల్సే ఉండాలి కదా.
ఇప్పుడు తనూజ్ అబ్జెక్షన్ ఏంటి, ఈ టాస్క్ అయితే బాగా ఆడింది, బర్నే ఫస్ట్ చేశాడు, ఆ సెకండ్ రింగ్ విసిరే దగ్గర చాలా లేట్ అయిపోయింది, ఆయన దురదృష్టం కొద్ది ఫస్ట్ 3 ట్రయాంగిల్స్ చక్కగా పెట్టేశాడు, ఫస్ట్ రింగ్ వేగంగానే వర్కౌట్ అయిపోయింది, ఆ రెండో రింగ్ దగ్గర మాత్రం ఆయనకు సినిమా కనబడేసింది. ఈలోగా రీతికి ఏంటి ఫస్ట్ రింగ్ దగ్గర సినిమా కనబడితే రెండో రింగ్ మిగతావన్నీ ఫాస్ట్గా అయిపోయింది. ఈ బర్నీకి ఆటోమేటిక్ టెన్షన్ పెరిగిపోయి కొద్దిగా ప్రెజర్ పెరిగిపోయి ఇంక రెండో రింగ్ దగ్గర నుంచి లేట్ అయిపోయింది, అంతా ఓకే. అయితే ఈలోకి రీతు మొత్తం అన్ని కంప్లీట్ చేసేసింది. అయితే ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు మిస్టేక్సా ఏం చెబుదా, రీతు చౌదరి ఏం చేసింది, తనకు దొరికిన బ్లూ స్క్వేర్ కానీ లేకపోతే సర్కిల్ కానీ అవన్నీ డ్రమ్ములో పడేసింది. ఇది తప్పు కాదు, ఇది 100% స్ట్రాటజీ, స్మార్ట్ మూవ్, నో డౌట్. అక్కడ రీతు చౌదరిని 1% కూడా తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఆవిడ వెతుకుతూ ఉంది, ఆమెకు దొరికేటప్పుడు ఆవిడ తెచ్చిపెట్టుకుంటుంది, ఆవిడకి దొరకకపోయినా నెక్స్ట్ బర్నీకి అవసరం, మరి ఆ డ్రమ్ములోనూ ఆ పక్క ఈ పక్క పెట్టడంలో తప్పే లేదు. ఆయన కనబడకుండా తనకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో అవసరం అయ్యేటప్పుడు కొద్దిగా గుర్తు మీద పెట్టుకుంటే మళ్ళీ రౌండ్లో వచ్చేటప్పుడు తీసుకుని పెట్టుకోవచ్చు లెక్క చాలా స్మార్ట్ మూవ్ ఆడింది, అది తప్పు కాదు. ప్రోమో చూసేటప్పుడు కూడా నాకు కామెంట్ పెట్టారు, నేను అప్పుడే చెప్పా ఇలా జరిగిందంట, నాకు వచ్చిన అప్డేట్స్ ఒకటైనా తప్పు అయిందా, లోపల దాచుకుందంట రింగ్ అంటే అది ఎగ్జాక్ట్ కరెక్ట్, కళ్యాణ్ వర్సెస్ బర్నీ గొడవ కరెక్ట్, సంజన వర్సెస్ తనూజ గొడవ కరెక్ట్, 4 బిగ్ ఫైట్స్ అని పెట్టే కదా, చాలా రచ్చ అయితే జరిగింది, అయితే అది అసలు తప్పే కాదు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇక రెండో అబ్జెక్షన్ ఏంటి, బర్నీ ఇక్కడ తనూజ్ ఏమంటుంది, నీకు ఫస్ట్ ఇది నాకు డౌట్ అంటే 3 పెట్టిన ట్రయాంగిల్స్లో ఫస్ట్ అంటే ట్రయాంగిల్ అంటేనే 3 కదా, మరి 3 ఉండేది అక్కడ పెట్టాలి కదా, ట్రయాంగిల్ అని క్లియర్గా చెప్పాడు, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి చెప్పలే. బట్ రెండోది అదైతే పర్వాలేదు, తప్పు కాదు. తనూజ్ అబ్జెక్షన్ చేస్తున్న రెడ్ది అయితే అది జనరల్గా ఏంటి ఏమనుకుంటారంటే 60 180 డిగ్రీస్ ట్రయాంగిల్ అనుకుంటారు. అట్లా కాకుండా 6 రకాలకి ట్రయాంగిల్స్ ఉంటాయి, 3 కోణాలు ఉండి, ఒకటి 90 ఉండొచ్చు, ఒకటి ఇంకా మిగతా తక్కువ ఉండొచ్చు, 45 ఉండొచ్చు, అట్లా రకరకాలుగా ఒక 6 ఉంటాయి. ఇంతకుముందు నేను ప్రోమోలో కూడా చెప్పినట్టుగా అట్లా అది ట్రయాంగిల్ ఓకే. కానీ రెండోది ఉంటుంది చూసారు మధ్యలో పెట్టింది రీతు, అది ట్రయాంగిల్ కాదు. ఇప్పుడు బర్నీ కూడా అబ్జెక్షన్ అదే వ్యక్తం చేస్తుంటాడు, సంజన ఇది ట్రయాంగిల్ కాకపోతే ఏమంటారు, అది ట్రయాంగిల్ కాదు, 4 కోణాలు ఉంటే ఎట్లా అవుతుంది అది, ట్రయాంగిల్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా చిన్న ఎడ్జ్ కట్టే మళ్ళీ ఎట్లా వచ్చింది అంటే 4 కోణాలు వస్తుంది, 4 కోణాలు వస్తున్నాయి, 4 వచ్చేటప్పుడు ట్రై ఎట్లా అవుతుందండి. ఇప్పుడు ట్రై ప్యాడ్ అంటాం, ట్రయాంగిల్ అది కాదు, అది ఎట్లా అవుతుంది కాదు. ఫస్ట్ ఇది రెడ్ది మాత్రం ట్రయాంగిల్, రెండోది అయితే కాదు, అది ఫౌల్, అది రాంగ్. ఫౌల్ అని చెప్పలేము, అది కన్ఫ్యూజ్ అవుతుంది. అక్కడ సంచాలకురాలుగా అది ఇవ్వడం అయితే తప్పు, ఆవిడ అక్కడ చూసుకోవాలి, సంచాలకురాలుగా సంజన అక్కడ ఫెయిల్ అయినట్టు. ఓకే, ఇక ఏంది రెండు పంచాయతీలు అయినాయి. మూడోది ఏంది, ఆ 3 పంచాయతీలు చెప్పేసా కదా, అక్కడ దాచుకునే తప్పలేదు. రెడ్ ట్రయాంగిల్ రైట్, ఈ బ్లూ కలర్ ఉంది పర్పుల్ కలర్ అది రాంగ్. ఇక 4వ పంచాయతీ ఏంది, రింగ్ ఏమో షర్ట్లో పెట్టుకోవడం. ఏం అవసరం, అది ఎందుకు పెట్టాలి, పెట్టాల్సిన అవసరం ఏంటి, ఏం ఉపయోగం దానివల్ల. మళ్ళీ తర్వాత అయ్యో నేను గెలిచినప్పుడు ఎట్లా వస్తుంది, నేడు చేస్తుంది ఏంటి, దీన్నే మహానటి ట్యాగ్ ఇస్తారు. ఇంకా అవసరమా, నేను గెలిచినప్పుడు ఇది వస్తుందంట. బర్నీ అంతవరకు కూడా ఫీల్ అవ్వలే, సరే అది ట్రయాంగిల్ కాదా డిస్కషన్ పెట్టుకున్నాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, అంతా చేశాడు. బట్ ఏం పేరు పిల్ల తనూజ రింగ్ ఎందుకు షర్ట్లో పెట్టుకున్నావు, దాచిపెట్టుకున్నావు అప్పుడు ఆయన ఫీల్ అయ్యాడు, ట్రిగ్గర్ అయ్యి, అరే ఏంద్రబాయ్ ఆ రింగ్ ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి. అప్పటికి ఇమాన్యుయల్ డీమోన్ చెప్తాను, అన్న అంత అయిపోయాక లోపల ఎలా పెట్టుకుందంట, ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి, అయిపోయినాక పెట్టిందో ముందు పెట్టిందో. ఎందుకంటే సంజన ఏమంటుంది, నీకు రింగే కదా కావాలి, 2 రింగ్స్లో ఒక రింగ్ తెచ్చి నీకు ఇచ్చాను కదా, సంచాలకురాలకి ఆవిడ బాధ్యత కదా, రింగ్స్ ఆవిడ ఇవ్వాలి. రింగ్ మాస్టర్ టాస్క్లో ఇక్కడ రింగ్ మాస్టర్ అసలు రింగ్ మాస్టర్ ఈవిడ రింగులు ఇవ్వాలి, వాళ్ళు వేసుకోవాలి. ఆవిడ ఫెయిల్యూర్, సంజన ఫెయిల్యూర్ క్లియర్గా కనపడింది. రింగులు భద్రంగా ఆవిడ దగ్గర ఉంచుకోవాలి, తర్వాత నీకు రింగే కదా ఇచ్చాను కదంటే అది ఎట్లా అవుతుంది, కరెక్ట్ కాదు కదా. పైగా రింగ్ దాచుకోవాల్సిన అవసరం ఏంటి, టాస్క్ అయిపోయాక చేసిందా, ముందు చేసిందా, మధ్యలో చేసిందా. ఎపిసోడ్లో మనకి చూపడం లైవ్లో చాలా గొడవ జరుగుతుంది, రేపు ప్రోమోలు కూడా వస్తాయి, అది కరెక్ట్ కాదు కదా. ఎందుకని మళ్ళీ దానికి వచ్చి నేను గెలిచినప్పుడు ఇవన్నీ వస్తాయి ఏడవడం ఎందుకు. బర్నీ అయితే ఈరోజు ఫుల్ ఫైర్ బ్రాండ్ లాగా అగ్రెసివ్, ఈ అగ్రెసివ్ ఆ డే 1 నుంచి అతను ఉండుంటే నెక్స్ట్ లెవెల్ ఫైటర్ మాదిరిగా ఉండాలి. నాకు చాలాసార్లు అన్యాయం జరిగింది, ప్రతిసారి సంచాలకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ప్రతిసారి వెళ్ళిపోయే మోసం జరిగింది, అన్యాయం జరిగింది. షూ టాస్క్ అప్పుడు బల్బ్ టాస్క్లో జరిగింది, ఇక మొత్తం ఆయన చరిత్ర అంతా తవ్వుతూ ఉన్నాడు. మంచిదే, ఆ ఫైర్ ఏదో అప్పటి నుంచి ఉండుంటే పక్కా విన్నర్ మెటీరియల్, ఎంతసేపు సేఫ్ ఆడుకొని పోనీ ఈరోజు కూడా మంచి పాయింట్ తీశాడు. ఆవిడ గెలవగానే హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేశా. బట్ ఎట్లా చేయడం ఏంటి, రింగ్ తీయాల్సిన అవసరం ఏంటి, ఎప్పుడు తీసింది, ఎందుకు తీసింది అనేది కాబట్టి తీయాల్సిన అవసరం ఏంటి, టాస్క్ ప్రాపర్టీ అది. సంచాలకురాలు ఫెయిల్, అదైతే రాంగ్. మరి దీని గురించి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని జనరేషన్స్ న్యూస్ బోర్డ్. మరి ఫైనల్గా రేసులో ఎవరున్నారు, టికెట్ ఫైనల్ రేసులో నాకు వచ్చిన అప్డేట్స్ ఏంటి, లైవ్ గొడవలు పంచాయతీలు అన్నీ కలిపి మరొక 2 వీడియోలు అప్లోడ్ చేస్తా. బ్యాక్ టు బ్యాక్ వీడియోలు ఇద్దాం. అసలైన ట్విస్ట్లు టర్న్స్ అన్నీ ఇప్పుడు ఈ వారంలో జరగబోతున్నాయి. చాలా వీడియోస్ కంటెంట్ అయితే చేసుకుందాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.